హలో అండి. ఐఎమ్ డాక్టర్ కీర్తి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, వైజాగ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. సో, ఇప్పుడు చాలామంది పేషెంట్స్ మెయిన్‌గా ఐవీఎఫ్ పేషెంట్స్ థిన్ ఎండోమెట్రియం అంటే ఏంటి మేడం? మాకు ఎండోమెట్రియం పొర పలుచగా ఉంది అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. సో, ఈరోజు మనం ఆ థిన్ ఎండోమెట్రియం గురించి డిస్కస్ చేసుకుందాం. సో, మెయిన్‌గా ఏంటంటే గర్భసంచిలో పొర మినిమమ్ మనకి ఒక 7 ఎంఎం ఉండి 3 లైన్స్ ట్రిపుల్ లైన్ ప్యాటర్న్ అంటారు. అలా ఉన్నట్లయితే మనకి న్యాచురల్‌గా కానీ, ఐయుఐలో కానీ లేదా ఐవీఎఫ్‌లో కానీ దేంట్లో అయినా సరే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో, ఎప్పుడైతే మనకి గర్భసంచిలో అంటే టాబ్లెట్స్ పెట్టిన తర్వాత ఇవన్నీ ట్రీట్మెంట్స్‌లో మనకి గర్భసంచిలో లేయర్ 7 ఎంఎం కంటే తక్కువగా ఉంది అని తెలిసినప్పుడు దాన్ని థిన్ ఎండోమెట్రియం అంటారనమాట. సో, ఈ విధంగా థిన్ ఎండోమెట్రియం ఉంటే మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కొంచెం తక్కువగా ఉంటాయి. కొంతమందికి ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా అబార్షన్ ఛాన్సెస్, బయోకెమికల్ ప్రెగ్నెన్సీస్ ఇలాంటివి అంటుంటామనమాట. ఇలాంటి ఛాన్సెస్ అన్నీ ఈ పేషెంట్స్‌కి ఎక్కువగా ఉంటాయి. సో, మరి ఎందుకు ఇలా గర్భసంచిలో పొర థిన్‌గా ఉంటుంది అంటే మెయిన్ రీజన్ వచ్చి చాలామంది పేషెంట్స్‌లో యూజువల్‌గా మనకేంటంటే ఇన్ఫెక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ రీజన్. సో, క్రానిక్ ఎండోమెట్రైటిస్ అంటుంటారు, పిఐడీస్. సో, ఇటువంటి పేషెంట్స్‌లో ఏంటంటే గర్భసంచిలో పొర అనేది డ్యామేజ్ అయి ఉంటుంది. సో, ఇలా డ్యామేజ్ అవ్వడం వల్ల ఏంటంటే ఆ పొర అనేది కరెక్ట్‌గా పెరగదు. ఎయిదర్ మనం టాబ్లెట్స్‌తో కానీ లేదా ఇలా ట్రీట్మెంట్స్‌లో ఉన్న పేషెంట్స్‌కి కానీ మనకి లేయర్ అనేది కరెక్ట్‌గా పెరగదు. సో, ఇలా పెరగకపోవడం వల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. సో, మెయిన్‌గా మన ఇండియాలో ట్యూబర్క్యులోసిస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ రీజన్. సో, ఇలాంటివి ఏమైనా ఉన్నాయో ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. దెన్ కొంతమందికి ఏంటంటే అడెనోమయోసిస్ అంటారు. అంటే గర్భసంచిలో వాపు అనేది ఉంటుంది. సో, ఈ విధంగా వాపు అనేది ఉండడం వల్ల ఆ పర్టికులర్ రీజన్‌లో ఉండే ఎండోమెట్రియం థిన్‌గా ఉంటుంది. సో, అక్కడ మనకు బేబీని పట్టుకునే కెపాసిటీ, ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ ఇవన్నీ తక్కువగా ఉంటాయి. సో, ఇటువంటివి ఏమైనా ఉన్నాయా? సో, గర్భసంచిలో వాపు కానీ ఇటువంటిది ఏదైనా ఉందా అనేది కూడా మనం ఒకసారి ఫైబ్రాయిడ్స్ కానీ, అడెనోమయోసిస్ కానీ ఇలాంటి గర్భసంచిలో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇవన్నీ కాకుండా కొంతమందికి ఏంటంటే న్యాచురల్‌గా కూడా కొంచెం లేయర్ మిగతా పేషెంట్స్‌తో పోలిస్తే తక్కువగా ఉంటుంది. సో, అటువంటి పేషెంట్స్‌ని మనం డిఫరెంట్‌గా ట్రీట్ చేస్తామన్నమాట. కొంతమంది గర్భసంచి సైజు ఉండడమే తక్కువగా ఉండడము, ఇలాంటివి రీజన్స్ మనకు డిఫరెంట్‌గా ఉంటాయి. సో, ఇటువంటి పేషెంట్స్కి మేము మెయిన్‌గా హిస్ట్రోస్కోపీ అనే పరీక్ష చేస్తాం. సో, హిస్ట్రోస్కోపీ చేసినప్పుడు అట్లీస్ట్ మనకు కొన్ని ఇన్ఫెక్షన్ రిలేటెడ్ రీజన్స్ మనకు ఐడెంటిఫై అవుతాయన్నమాట. కొంతమందికి ఏంటంటే ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మైక్రోపాలిప్స్ అంటారు. సో, అక్కడక్కడ ఇన్ఫెక్షన్ తాలూకా మనకి ప్రాబ్లమ్స్ తెలుస్తూ ఉంటాయి. సో, అలాంటివి ఐడెంటిఫై చేసినప్పుడు మనము హిస్ట్రోస్కోపీ ద్వారా దానికి తగిన యాంటీబయాటిక్ పెట్టుకొని సో, కొన్ని రకాల ఇంకా ట్రీట్మెంట్స్ ఉంటాయన్నమాట. పీఆర్పీ ట్రీట్మెంట్స్ అంటారు. సో, అలాంటివి కొంతమంది పేషెంట్స్‌కి మనం థిన్ ఎండోమెట్రియం ఉన్న వాళ్ళకి అడ్వైస్ చేయొచ్చు. సో, అలాంటివి కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి. లేదా ఫైబ్రాయిడ్ ఉందంటే ఆ ఫైబ్రాయిడ్‌కి మయోమెక్టమీ ఆపరేషన్స్ ఉంటాయి. సో, అటువంటి చేయించడం ద్వారా మనము కొంతవరకు ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. సో, మెయిన్‌గా మనకి ఏ రీజన్ అని ఐడెంటిఫై చేసినట్లయితే దానికి తగిన ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.